సూపర్ బంపర్ అద్భుతమైన జాబ్ ఆఫర్ ఏం లేదు, అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేయడమే. పెళ్లై చాలా కాలమైన సంతానం కలగని మహిళలను గర్భం దాల్చేలా చేస్తే 10,000 రివార్డ్ ఇస్తాం అంటూ అమాయకుల నుంచి డబ్బులు దండుకునేందుకు మోసగాళ్లు మరో కొత్త పంతాలో బరితెగించారు. ఆన్లైన్ మోసం రోజురోజుకు కొత్త దారి వెతుకుతోంది. మోసానికి కాదేది అనర్హం అన్నట్టు దుండగులు అన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా గర్భవతులను చేయాలంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. ఇంకేముంది, కొందరు అద్భుతమైన ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకేముంది, 750 ఫీజుతో మొదలయ్యే దోపిడీ వేలు లక్షల్లో దండుకునే వరకు వెళ్లింది. ఈ షాకింగ్ సైబర్ క్రైమ్ ఘటన హర్యానాలోని నుహ్ జిల్లాలోని మేవాత్లో వెలుగులోకి వచ్చింది. మహిళలను గర్భవతిని చేస్తామని ప్రకటనలు ఇచ్చి మోసం చేసే ముఠాను సైబర్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాలోని 2 మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. హర్యానాలోని మేవాత్లో దుండగులు కేవైసీ, ఓలెక్స్, టాట్లు లాంటి దోపిడీ తరహాలో విభిన్నమైన ప్రకటన చేశారు. దీంతో కొందరు మోసపోయి ఈ ప్రకటనపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న నుహ్ జిల్లా సైబర్ స్టేషన్ పోలీసులు 2 మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ప్రకటన చూసి పోలీసులే అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు వివిధ రకాల ఉద్యోగాల కోసం చాలా ప్రకటనలు వెలువడ్డాయి. కానీ మొదటిసారిగా షాక్ అయ్యే ఉద్యోగ ప్రకటనను మేము చూశాం. అసలే మోసగాళ్లు పెళ్లై చాలా కాలమైన సంతానం కలగని ఇలాంటి మహిళలను గర్భవతులను చేసేందుకు ఈ ప్రకటన చేశారు. అందమైన మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మోసగాళ్లు వారిని గర్భవతి చేసిన వ్యక్తికి 10,000 రివార్డ్ ఇస్తామని ప్రకటించారు అంటూ పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్తో సహా ఈ మోసం మొదలవుతుంది. ఆ తర్వాత ఇందుకోసం యువత సులువుగా ప్రభావితమై ఉచ్చులో చిక్కుకునేలా మోసగాళ్లు షరతు పెట్టారు. ఈ ప్రకటన చూసి అందులో ఇచ్చిన నంబర్కు ఫోన్ చేయగా సెక్యూరిటీ పేరుతో మోసగాళ్లు 750 డిమాండ్ చేసేవారు. రిజిస్ట్రేషన్ సాకు చూపి మోసగాళ్లు యువతను రకరకాలుగా మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. ఇలాంటి ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు మోసగాళ్లను అరెస్ట్ చేసింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ 2 మోసగాళ్లను అరెస్ట్ చేసింది. అస్సాం, మహారాష్ట్ర నుండి కొనుగోలు చేసిన సిమ్ కార్డులతో ఈ నిందితులను పాల్వాల్లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురాకా నివాసి ఇజాజ్, నుహ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్గా గుర్తించారు. నిందితుల నుండి 2 మొబైల్ ఫోన్లు, 4 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 సిమ్ కార్డులు మహారాష్ట్ర నుంచి, 2 అస్సాం చిరునామా నుంచి కొనుగోలు చేశారు. 4కు పైగా ఫేస్బుక్ ఖాతాలను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలో ఇలాంటి మోసం జరగడం ఇదే మొదటిది. నిందితులు ఏడాది కాలంగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో ప్రజలు వారి బారిన పడ్డారని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. मुफस्सिल थाना स्थित गुरमा गांव में कुछ लोगों के द्वारा साइबर ठगी किया जा रहा है। पुलिस अधीक्षक महोदय को सूचना दिया गया, जिसमें उनके द्वारा एक SIT टीम गठन किया गया। वहां गए तो देखे 25-30 लोग मुन्ना कुमार पिता सीताराम प्रसाद के घर में स्थित साइबर ठगी किया जा रहा है। हम लोग दौड़ा के पकड़ने का कोशिश किए, कुछ लोग भागे, 8 लोग कुल पकड़ाए हैं। इनके द्वारा बताया गया कि ऑल इंडिया प्रेग्नेंट जॉब के नाम पे ये लोग साइबर ठगी करते हैं। बोले वाले लोगों को कांटेक्ट किया जाता है, जो मान जाते हैं उनसे पहले रजिस्ट्रेशन फीस के नाम पे 750 रुपए लिया जाता है। సినిమా ఆహ్వానం. ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్, హీరోయిన్స్, చైల్డ్ ఆర్టిస్టులు, కమెడియన్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, డాన్సర్స్, సింగర్స్, ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును. డైలీ పేమెంట్స్ ఇవ్వబడును. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్. మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి 8106902666.